దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరొక దినం మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రస్తుతం శిలువ ధ్యాన కూడికలు 40 దినాలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జరిగించుకుంటూ ఉన్నారు. అయితే శిలువకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ విధంగా కనపడుతుంది? రెండవదిగా ఈ 40 దినాలు శిలువ ధ్యానాలు అనేది మనకి మొక్కుబడిగా ఆచారయుక్తంగా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు శ్రమల కాలము అని దాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అయితే ప్రభు మన కొరకు పడినటువంటి శ్రమలకు గాను, ఆయన శిలువ యాగానికి గాను, ఆ త్యాగానికి గాను మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం మంచిదే. అయితే మన జీవితంలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆ యొక్క శిలువ త్యాగాన్ని జరిగించాడు అనేది చాలామంది గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే శిలువ ధ్యాన కూడుకులు వస్తున్నాయి, సరదా మందిరాలకు వెళ్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, వస్తున్నాం. కానీ ఆ శిలువ త్యాగం ఎవరి కోసము అనేది ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ శిలువ త్యాగము ఆ యొక్క తన యవ్వన పరాయంలో తన ప్రాణాన్ని అర్పించడము అనేది చూస్తే ఈరోజు చాలామంది మందిరాలకు వెళుతున్న వారు కూడా రక్షణను అంటే యేసుక్రీస్తు ప్రభును హృదయమందు విశ్వసించి నోటితో ప్రభు అని ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు కూడా దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాక్యం వింటున్నారు, వస్తున్నారు. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితిలో వారు ఉంటున్నారు. అంటే ముఖ్యంగా ప్రభును గూర్చినటువంటి సువార్తను వారు విని అంగీకరించలేనటువంటి పరిస్థితులు అనేక మంది ఉంటున్నారు. అయితే ఈరోజు అందుని బట్టి నేను రక్షణ భాగ్యాన్ని గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటి అని అంటే మనకి రోమపత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వచ్చిన భాగాల్లో పౌలు గారు అంటూ ఉన్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సువార్త ప్రకటించడం గురించి నేను సిగ్గుపడు వాడను కాను అని అంటున్నాడు. ఈ రోజున చూడండి, మనం అనేక ప్రాంతాల్లో ఆ యొక్క సువార్తను మనం వింటూ ఉన్నాం, అనేక చోట్ల ఆ సువార్తను మనం వింటూనే ఉన్నాం. అయితే ఏంటి ఈ సువార్త అనేది మనం కనుక జ్ఞాపకం చేస్తే, ఈ సువార్త అనేది మనం చాలాసార్లు శుభవార్త, పర్యాయ పదం ఏంటంటే సువార్తకి శుభవార్త, ఇంగ్లీష్లో అయితే గుడ్ న్యూస్ అని అంటూ ఉంటాం. అనేక సమయాల్లో మనం శుభవర్తమానాలు మనం వింటూ ఉంటాం. మన జీవితంలో కానీ, మన కుటుంబాల మధ్యన కానీ, స్నేహితుల మధ్యన కానీ, లేదంటే జరుగుతున్న ఈ ప్రపంచంలో అనేక శుభవార్తలు మనము వింటూనే ఉంటాం. అయితే ప్రతి వార్త కూడా మనకి సంతోషాన్ని ఇచ్చేదిగా, కొంతకాలము కొంత సమయము మనం ఆ ఆనందంతో నింపబడేవారిగా ఉంటాం. కానీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం మరలా దాని నుంచి సంతోషం నుండి బయటకు వచ్చి దుఃఖ పరిస్థితుల్లోనో, కష్టాల్లోనో, శ్రమల్లోనో, బాధల్లోనో మనము గడుపుతూ ఉంటాం. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి ఈ సువార్త, నేను సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను అని అంటున్నాడు. ఏంటి సువార్త అని అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్న సువార్త మనకేదో లాటరీ తగిలిందనో, లేకపోతే మనకి ఏదైనా కలిసి వచ్చిందనో ఇది కాదు. కానీ ఈ సువార్త ఏంటంటే, ఈ శుభవార్త ఏంటంటే, ఈ గుడ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి వార్తను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికంటే ఆయన రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాట అంటున్నాడు, నేనైతే సువార్తను ప్రకటించడానికి ఎట్టు పరిస్థితిలో సిగ్గుపడేవాడని కాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈయనకి రోమా పట్టణం వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలని చాలా ఆశగా ఉండేవాడు. కానీ ఆ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే ఒక యవనస్తురాలు వెళ్తుంటే ఆ యవనస్తురాలకి ఒక ఉత్తరాన్ని రాసి, ఈ రోమపత్రిక ఉత్తరాన్ని రాసి ఆ పట్టణానికి పంపించిన సందర్భంలో రాసినటువంటి మాటలు ఇవి. అంటే నేను సువార్తను ప్రకటించడానికి నేనైతే సిగ్గుపడి వాడను కాను. ఏంటి ఆ సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభును గూర్చినటువంటి వార్తను గురించి ఆయన మాట్లాడాడు. అంటే యేసుక్రీస్తు ప్రభును గూర్చిన మాటను
ప్రకటించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడను అని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆలోచించండి, పౌలు గారి గత జీవితాన్ని ఆలోచిస్తే ఎవరైతే క్రైస్తవులు అని అనబడతారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించే వారిగా ఉంటారో వారందరినీ కూడా హత్య చేసేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రభు ఎప్పుడైతే తనకి ఎన్కౌంటర్ అయ్యాడో తన జీవితం ఎలా మారిపోయిందంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అంటున్నాడు. అంటే నేను బ్రతకాలనుకుంటే కనుక క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే అంతకన్నా సంతోషంగా ఆహ్వానిస్తానని పౌలు గారు అంటూ ఉన్నాడు. అంటే చూడండి, ఒకప్పుడు క్రైస్తవులను చంపేటువంటి పౌలు గారు ఈరోజు అదే క్రీస్తుని గురించి నేను చావడానికి సిద్ధం, ఒకవేళ బ్రతకడం అంటూ బ్రతికితే క్రీస్తు ప్రభు కొరకే బ్రతుకుతానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ శుభవర్తమానాన్ని ప్రకటించడానికంట ఆయన సిగ్గుపడినటువంటి వాడిగా ఉంటున్నాడంట. క్రీస్తు ప్రభును గూర్చినటువంటి వార్తను ప్రకటించడానికి సిగ్గుపడని వాడిగా ఉంటున్నాడంట. ఏంటి క్రీస్తు ప్రభును గూర్చిన వార్త అంటే, ఈ లోకంలో మనం అందరము కూడా పాపముతోటే జన్మించి ఉన్నాను. దావీదు భక్తుడు అంటాడు కదా, తల్లి గర్భము నుండే నేను పాపినై ఉన్నానని అంటాడు. అంటే నా తల్లి గర్భంలో నుంచే నేను పాపిగానే నన్ను కన్నది అని అంటాడు. అంటే చూడండి, ఇక్కడున్న భూలోకంలో ఉన్న ప్రతి సర్వ శరీరము అయినటువంటి మనమందరం కూడా పాపిగానే ఉంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఎఫెసీ పత్రిక 2:13 చెప్తున్న రీతిగా మునుపు దూరస్తులైనటువంటి మనము క్రీస్తు రక్తం వలన అంట దేవునికి సమీపస్తులుగా మార్చబడుతున్నామంట. హల్లెలూయా. అంటే దేవునికి మనకి మధ్య మన అపరాధములు అడ్డొస్తూ ఉన్నాయంట. దేవునికి మనకి మధ్య మన యొక్క వ్యతిరేకత, అతిక్రమ క్రియలు దేవునికి మనకి అడ్డుగా ఉంటూ ఉన్నాయంట. దేవుని మహిమను మనం పొందలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన శిలువ మరణాన్నే మన కోసం వెలగా చెల్లించి మనల్ని ఏం చేశాడంటే దేవునికి సమీపస్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అందరూ బట్టే పౌలు గారు అంటున్నాడు, ఆ సువార్తం గురించి సిగ్గుపడివాడని కాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తము కూడా ఈ లోకానికి రావడానికి ముందుగానే నిర్ణయింపబడినవాడు. మనందరి నిమిత్తం కూడా తండ్రి చేత ఈ లోకానికి రావడానికి ముందుగానే నిర్ణయింపబడినవాడు. అందుకని యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మీకా ప్రవక్త వీళ్ళందరూ కూడా 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తాడని ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రవక్తల చేత ముందుగానే ప్రవచింపబడ్డాడు. ప్రవచించిన రీతిగానే ఆయన కన్యక గర్భాన పుడతాడని చెప్పినటువంటి ఇర్మియా ప్రవక్తను బట్టి ఆయన నిజంగానే కన్యక గర్భాన పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. బాలుడిగా జన్మించాడు. బాలుడిగా జన్మించిన తర్వాత ఆయన పెరిగి పెద్దవయ్యాడు. అయిన తర్వాత మనందరి పాపాలు నిమిత్తం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. తరువాతగా ఆయన చివరికి వచ్చేసరికి మన పాపములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. శిలువ మరణాన్ని పొందాడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన నిమిత్తమే కార్చాడు ఆయన. తర్వాతగా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద మహిమ శరీరముతో అనేక మందికి కనపడుతూ 40వ దినాన ఆయన ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. మరలా ఆయన అంటున్నాడు, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద నుండికు తీసుకొని పోతానంటున్నాడు. అంటే ప్రభువు మరలా ఈ లోకానికి వస్తానంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే మన పాపంతో చచ్చిన వారమై ఉన్నటువంటి స్థితిలోనూ తన ప్రాణాన్ని సిలువలో అప్పగించి మన కొరకు మనలో జీవాన్ని నింపి మనల్ని జీవింపచేసినటువంటి ప్రభువు తన తండ్రి దగ్గరికి మనం తీసుకెళ్ళడానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇది శుభవార్త. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శుభవార్త. ఎవరికో ఒక కుటుంబానికో, ఒక జాతికో, ఒక మతానికో కాదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది శుభవార్త అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు జనన మరణ పునరుద్ధానాలు
మరలా తిరిగి రాక ఇది ప్రపంచ సర్వ శరీరులైనటువంటి అందరి కూడా అనేక జాతులకి, అనేక మతాలకి, అనేక వర్గాలకి, అనేక కుటుంబాలకి, అనేక దేశాలకి ఇది ఒక శుభవర్తమానంగా పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సువార్తను ప్రకటించడానికి ఆయన సిగ్గుపడతలేదంటే, యేసుక్రీస్తుని గూర్చిన వార్తను చెప్పడానికి సిగ్గుపడతలేదంట. ఎందుకంటే ఈ వార్త మనల్ని ఎలా చేస్తుందంటే సరి అయినటువంటి మార్గంలోనికి నడిపిస్తుంది. మనందరికీ ఆశ, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత స్వర్గానికో పరలోకానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. కానీ అక్కడికి వెళ్ళేది ఎవరో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పినటువంటి ఒక్క యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే సాధ్యమది. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడనూ చేరలేడని అంటాడు ప్రభు. హల్లెలూయా. సో భూమి మీద ఉన్న మనందరికీ తెలుసు, ఇక్కడ మరణిస్తాం ఖచ్చితంగా, మరలా తిరిగి జన్మిస్తామని అందరికీ తెలుసు. స్వర్గానికి వెళ్తారని కొందరు అంటారు, పరలోకానికి వెళ్తామని కొందరు అంటారు. అంటే అక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి, తండ్రి రాజ్యానికి ఖచ్చితంగా కుమారుడి యందు మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అనుకోవచ్చు. చాలామంది అంటారు, ఏంటి ఆయన్ని విశ్వసిస్తేనా స్వర్గానికి మార్గం, ఆయన విశ్వసిస్తేనా పరలోకానికి వెళ్ళేది? అవును, ఆయన మనం తండ్రికి దూరస్తులైనటువంటి మనల్ని ఆయన రక్తం కార్చడం వలన మనము సమీపస్తులుగా చేశాడు. చాలామంది అంటారు మన పాపిమంటే మనం ఒప్పుకోరు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూస్తే కనుక మనకి రోమపత్రికలోనే 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేస్తున్నామంట. అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనం దూరస్తులుగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసాం. పాపం చేయడం వల్ల ఏమైపోయి ఉంటే దేవుని మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నాం. మరో చోట 6:23 అంటారు కదా, పాపము వలన వచ్చేటువంటి జీతం ఏమైందంటే మరణమై ఉంది. అందుకనే మనము ఈ లోకంలో మరణాన్ని చూడగలుగుతున్నాం. కానీ ప్రభు యొక్క రాజ్యంలో, నిత్య రాజ్యములో మరణం అంటూ ఉండదు. శాశ్వత రాజ్యం అది, నిత్య రాజ్యం అది. ఈరోజు నేను విని ఆ సువార్తను వినగలిగితే మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే పౌలు గారి వలె ఉంటుంది. 16వ సువార్తను గురించి ఎలా అనగా, నమ్ము ప్రతి వానికిని, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నదంట. యూదునికి, గ్రీసు దేశస్థునికి ఏ మత భేదం లేదు, ఏ జాతి భేదం లేదు, అందరికీ కూడానంట ఆ సువార్త ఏం చేస్తుందంటే రక్షణ కలగజేస్తుందంట. హల్లెలూయా. రక్షణ కలగజేయడానికి అదో శక్తి ఉందంట. ఆ శక్తి ఎవరిదంటే దేవుని శక్తి అంటే. అది ఏంటంటే సువార్త ఒక దేవుని శక్తి అన్నది. ఆ శక్తి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా రక్షణను కలగజేసేదిగా ఉంటుందంట. హల్లెలూయా. ఏంటి రక్షణ అనేది ఆలోచన చేస్తే మనం అందరం పాపులే అని ఒప్పుకోవడానికి మనం ఇష్టపడాలి. మనమందరం కూడా పాపులమే అని నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే జన్మతః పాపి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నాం, దేవునికి దూరం అయిపోయి ఉన్నాం. కాబట్టి రక్షణ ఎవరికి కావాలంటే ఒక ప్రమాదకర స్థితిలో మనకు మనముగా రక్షించుకోలేనటువంటి స్థితిలో ఖచ్చితంగా ఈ సువార్త మనల్ని ఏం చేస్తుందంటే రక్షించేదిగా ఉంటుంది. ఆలోచించండి, మనం పడిపోతే తిరిగి లేవగలదు. పడిపోయినప్పుడు ఏ కాలో చేయి ఇరిగితే లేవడం కష్టమవుతుంది. అలాగే మనం ఒకవేళ కాలు జారి పడ్డామనుకో తిరిగి రావచ్చు. కానీ ఏ కాలువలోనో చెరువులోనో పడితే ఈతొచ్చిన వారు మాత్రమే మనం లేవనెత్తేవారుగా ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నారని అంటే మనం ఎక్కడున్నామంటే పాపపు ఊబిలో ఉన్నామంట. మనం దేవుని సిగ్నల్స్ మన దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉన్నామంట. ఆ మహిమ మన దగ్గరికి రాలేనటువంటి స్థితిలో మన పాపములో కూరుకుపోయి ఉన్నామంట. మనం పాపపు ఊబిలో మనము దిగిపోతూ ఉన్నామంట. మనం లోపలికి దిగిపోతూ ఉన్నామంట. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి
తన హస్తాన్ని పట్టి మనల్ని పైకి లేవనెత్తేవాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అది రక్షణ అంటే. మనకు మనముగా రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అప్పుడు ఒక వ్యక్తి మనం రక్షిస్తే ఖచ్చితంగా అంటాం, దేవుడు అలే వచ్చి రక్షించవని అంటాం. ఎస్, మన పాపంలో ఉన్నప్పుడు దేవుడే వచ్చి మనల్ని రక్షించాడు. ఆలోచించండి, ఒక పాపిని ఇంకో పాపి ఎవరు కూడా రక్షించలేరు. ఒక రోగిని ఇంకో రోగి రక్షించలేడు. కానీ ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడైనటువంటి వాడే కావాలి. ఒక పాపిని ఒక రాయో చెట్టో వచ్చి రక్షించలేదు. కానీ ఒక పాపిని రక్షించాలంటే ఒక పరిశుద్ధుడు మాత్రమే కావాలి. ఒక పరిశుద్ధుడు మాత్రమే కావాలి. ఎవరై ఉన్నారంటే ఆయన పుట్టిందే పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఆయన పెరిగిందే పరిశుద్ధుడిగా పెరిగాడు. ఆయన జీవించిందే పరిశుద్ధుడిగా పెరిగాడు. సో ఆయనలో ఏ పాపమును లేదు. కాబట్టి పాపములో ఉన్నటువంటి మనలందరినీ కూడా రక్షించేటువంటి అధికారం ఎవరికి ఉందంటే ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. పాపంలో ఉన్నటువంటి మనల్ని రక్షించే అధికారం కానీ ఆ క్వాలిటీస్ కానీ ఎవరికి ఉన్నాయంటే ఒక యేసుక్రీస్తు ప్రభువుకే ఉంది. ఆయన అనుకుంటున్నాడు మనల్నంట రోమపత్రిక 5:8 అంటాడు, మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు తన రక్తం చిందించి మనల్ని ఎలా చేశాడంటే నీతిమంతులుగా మార్చాడంట. దేవునికి స్తోత్రం. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించాడంట. ఇప్పుడు ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. అంటే ఆ పాపంలో ఎవరైతే మనం ఆ రక్తంలో ఎవరైతే కడగబడుతున్నామో ఆ పాపం ద్వారా వారందరూ కూడా ఎలా మార్చబడుతున్నామంటే నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఎందుకంటే మన సమానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మనం వాస్తవంగా మరణ స్థితిలో ఉన్నటువంటి వారం పాపం వలన. కానీ ఆ మరణాన్ని ఆయన తీసుకుని ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనలో నింపాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనలో నింపాడు. మనకు లైఫ్ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం నమ్మాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే కనుక మనము నీతిమంతులముగా మార్చబడ్డాం. నీతిమంతులుగా మార్చబడ్డాం. చాలామంది నేను చూస్తూ ఉంటాం, బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నేను పాపిని అనే అంటూ ఉంటారు. మన బాప్తీసం తీసుకోముందు యేసుక్రీస్తు ప్రభును హృదయంలోనికి ఆహ్వానించిన వారమే. మన బాప్తీసాన్ని తీసుకోకముందు యేసుక్రీస్తే ప్రభు అని నోటితో ఒప్పుకున్నటువంటి వారమే. మన బాప్తీసం తీసుకున్నప్పుడు ఆత్మీయంగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారమే. ఆయన రక్తం ఏం చేస్తుందంటే మనలో ఆ పాపానంతటిని తీసివేస్తుంది. ఆ రక్తం ఏం చేస్తుందంటే కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి అతిక్రమాలన్నిటినీ కడిగివేస్తుంది. ఆ రక్తం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి శాపాన్ని, మరణాన్ని, రోగాన్ని, ప్రతి దాన్ని తీసివేసి ఆయనలో ఏవైతున్నాయో పరిశుద్ధత, పవిత్రత, నీతి, జీవము ఇవన్నీ కూడా మనలో ప్రవేశపెడుతుంది ఆ రక్తం. హల్లెలూయా. అయితే మనం ఏంటంటే వెళ్ళాము బాప్తీసం అంటే నీటిలో ముంచాం తీసుకుంటున్నామని. మనం బాప్తీసం తీసుకుంటున్నట్టు మన ప్రాచీన స్వభావం ద్వారా మనము చచ్చిన వారం అంట. ఆయన ఎప్పుడైతే పునరుద్ధారణగా లేచాడో మరలా మనం లేపబడుతున్నట్టు మహిమ శరీరంతో అంటే పునరుద్ధాన నూతన స్వభావంతో మనం లేస్తున్నవారం అంట. అది విశ్వసించినట్లయితే ఖచ్చితంగా మనం నీతిమంతులుగా మనం తీర్చబడినట్టే. ఇంకా నేను పాపిని ప్రభా అదే ప్రార్థన చేస్తాం మనం రక్తంలో కడగబడిన తర్వాత కూడా. అందుకనే మనం ఏమైపోతున్నామంటే ఆ పాప స్వభావం వైపే వెళుతున్నాం. కానీ మనం నీతిమంతులుగా తీర్చబడ్డం ఆయన రక్తం ద్వారాని ఎప్పుడైతే విశ్వసిస్తామో నీతి కార్యాలు చేసేవారిగానే మాత్రం మనం ఉంటాం. పౌలు అంటున్నాడు, ఏదైతే అతను విన్నాడో ఆ సువార్త ఏదైతే ప్రకటిస్తున్నాడో అదంట రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తి అయి ఉన్నదంట. హల్లెలూయా. దేవుని శక్తికి అసలు కొలవలేనిది అది. దేవుని శక్తి గురించి వర్ణించలేనిది అది. అయితే ఆ సువార్త దేవుని శక్తి అంట. ఆ దేవుని శక్తి మనకి ఏం చేస్తుందంటే రక్షణ ఇచ్చేదిగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అయితే మనం ఆ రక్షణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ రక్షణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కానీ చూస్తే మనం రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. మనమంట మరొకసారి చూడండి అన్నమాట, యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకోవాలంట. హల్లెలూయా. తర్వాత దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షింపబడతామంట. హల్లెలూయా. ఆ రక్షణ పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. హృదయమందు ఆయన దేవుడే ఆయనను మృతుల్లో పునరుద్ధానుడిగా లేపడని హృదయమందు విశ్వసిస్తే ఖచ్చితంగా మనం రక్షింపబడతాం. ఖచ్చితంగా మనం రక్షింపబడతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనకు రక్షణ ఇవ్వడానికి. యేసుక్రీస్తును పంపిందే తండ్రి అయినటువంటి దేవుడు. తర్వాత ఇంకో మాట చూడండి, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎందుకంటే అప్పటి వరకు మనం పాపంలో ఉన్నాం, మనం శాపంలో ఉన్నాం, మరణ స్థితిలో ఉన్నాం, మన జీవితంలో సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నాం. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేశాడంటే ఆయన లోకానికి వచ్చి మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మనకేం చేయడంటే సమాధానాన్ని ప్రకటించాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే కనుక, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని కూడా ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెని దేవుని అభిష్టమాయను. హల్లెలూయా. అంటే ఆయన రక్తం వల్ల ఏం చేస్తుందంటే మనల్ని సమాధానపరిచేదిగా ఉంటుంది. అది దేవుని యొక్క ఉద్దేశం అంట. అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే మనం ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది మన హృదయంలో ప్రభు మృతుల్లో నుండి లేపాడని విశ్వసించాలంట. ప్రభువే నాకు రక్షణ ఇచ్చేవాడని మనము నోటితో ఒప్పుకోవాలంట. యేసుక్రీస్తే ప్రభువని నోటితో ఒప్పుకోవాలంట. అప్పుడు మనకేమొస్తుందంటే రక్షణ వస్తుందంట. నోటితో ఒప్పుకోవడాన్ని బట్టి మనకు రక్షణ వస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అది మొట్టమొదటిగా మనం ప్రభువుని విశ్వసించాలి, హృదయమందు విశ్వసించాలి, నోటితో ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. అప్పుడు రక్షణ వస్తుందంట. రెండోది చూడండి, రెండోది ఏంటంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రెండోది ఏంటంటే మనం రక్షణ పొందుకోవాలంటే మన నోటితో మన పాపములను ఒప్పుకోవాలంట. హల్లెలూయా. ఒప్పుకుంటే క్షమిస్తాడా అండి? ఒప్పుకుంటే క్షమిస్తాడా అండి? ఎస్, అదే వాక్యం చెప్తుంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయనంట సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. మనం నోటితో ఒప్పుకుంటే చాలు మన పాపంలో, ప్రభువా నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని నుండి నన్ను క్షమించు అని ఒప్పుకుంటే మనలో ఉన్న ప్రతి దుర్నీతిని కూడా ఆయన తీసివేస్తాడంట. హల్లెలూయా. రక్షణ చాలా ఈజీ, వెలపెట్టుకునేది కాదు. అది ఉచితంగా ఇవ్వబడేటువంటిది ఆ రక్షణ. ఉచితంగా ఇవ్వబడేటువంటిది ఆ రక్షణ. అందుకనే ప్రభు అంటున్నాడు, మనం మన పాపాలను కనుక మనం హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నమ్మదగిన వాడు. ఆయన ఏమి అబద్ధాలు ఆడేవాడు కాదు. ఆయన అబద్ధాలు ఆడేవాడు కాదు. నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నిన్ను క్షమించేవాడు ఉంటాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ దోషమును లేదు, ఆయన నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేవాడు ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిది
హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. రెండోది మన పాపములను మనం ఒప్పుకునే వారు ఉండాలి. మూడోది ఏంటంటే మార్కు సువార్త 16:16 అంటాడు కదా, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మనవానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. ఆలోచించండి, నమ్మి బాప్తీసం పొందితే ఖచ్చితంగా మనం రక్షింపబడతాం. యేసుక్రీస్తే ప్రభువై ఉన్నాడని నువ్వు నోటితో ఒప్పుకొని హృదయమందు దేవుడు మృతుల్లో నుండి లేపడను ఖచ్చితంగా విశ్వసిస్తే ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా జీవాన్ని నింపేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే నమ్మి నువ్వు బాప్తీసం పొందుతావో ఖచ్చితంగా నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. ఈరోజు చాలామందిని చూస్తూ ఉంటాం, దేవుని మందిరానికి పరుగులు పెట్టుకుని వస్తారు, కానీ బాప్తీసం తీసుకోమంటే ఇంకా చాలా సమయం ఉంది బ్రదర్ అంటారు. అంటే నువ్వు ఇంకెక్కడ చూస్తున్నావంటే అసలైనటువంటి సర్వశక్తిమంతుడు నువ్వు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నావు. ఇంకా లోకం వైపే చూస్తూ ఉన్నావు. అంటే దేవుడి మీద ఉన్న నీకు విశ్వాసంతో నువ్వు జీవించట్లేదు, నువ్వు లోకం వైపే చూస్తూ ఉన్నాను. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే తన ప్రాణాన్ని అప్పగించాడు, నా కొరకే తన శరీరాన్ని గాయాలు పొందుకున్నాడు, నా కొరకే తన యవ్వన జీవితాన్ని త్యాగం చేశాడు అని నమ్మలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. ఏదో రక్షణ ప్రణాళిక అంతా తెలుసు మనకి, ఏదో వచ్చాడు చనిపోయాడు వెళ్ళాడు అని నమ్ముతున్నావు అంతే. కానీ నా కొరకే అనే భావన నీలో రావట్లేదేమో. ఇంకొంతమంది ఉంటారు, మా కుటుంబంలో మా తల్లి వెళ్తుంది కాబట్టి మేమందరం రక్షించబడతాం, నా కుటుంబంలో నా తండ్రి వెళ్తున్నాడు కాబట్టి మేమందరం కూడా రేపొద్దున రక్షించబడతాం. రక్షణ వ్యక్తిగతమైనది. ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని మన పాపాలను కన్ఫెస్ చేసి ఒప్పుకొని నమ్మి బాప్తీసం పొందుతావో నీవు మాత్రమే ప్రభు వచ్చేటప్పుడు రక్షింపబడి ఎత్తబడతాను. నా తల్లి వెళ్తుంది కదా, నా కుటుంబానికి అంతటికి ఆశీర్వాదమే. నా తండ్రి వెళ్తున్నాడు కదా, నా కుటుంబానికి అంతటికి ఆశీర్వాదమే అనే భావనలో ఉంటే కనుక ఆలోచించండి, ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటున్నావా? అవ్వచ్చు, చర్చిలో పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, చర్చిలో యాక్టివిటీస్లు అన్నింటిలో కూడా ముందు ఉండొచ్చు. కానీ బాప్తీసం లేకపోతే ప్రభు అడుగుతాడు రేపొద్దున, నువ్వు నమ్మవా నీకోసం నేను ప్రాణం పెట్టానని? అడిగితే సమాధానం చెప్పే స్థితిలో మనమున్నామా? ప్రభు అడుగుతున్నాడు ఈ రోజున. 3 మాటలు చెప్పాడు. ఒకటంట యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంట, తండ్రి మృతుల్లో లేపాడని మనం హృదయమందు విశ్వసించాలంట. రెండోది ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకోవాలంట. మూడోది ఏంటంటే అవన్నీ నమ్మి అప్పుడు బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతామంట. ఆలోచించారా? మనం ఏదో వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, దేవుని కాపుదల ఉంది, దేవుని కృప ఉంది అని నమ్మేస్తున్నాం. కానీ ప్రభు నీ కోసం 2 చేతులు చాచి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎస్, కాపాడుతున్నాడు, కరెక్టే. కానీ నీకు అంతగా ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి నీ దేవుని చెంతకు చేరడానికి ఏంటి ఆలస్యం? ప్రభు ఎదురు చూచేవాడుగా ఉంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఆమేన్. మనం జీవిస్తున్నటువంటి మనం ఎవరి కోసం జీవించాలో తెలుసా? క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించాలా, మన కోసం కాదు, క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. చాలామంది అంటారు, మా కుటుంబాల్లో సంతోషం లేదండి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మాకు ఇంకా బాధలు ఎక్కువైనాయండి. నువ్వు దేవుళ్ళలోకి వచ్చానని నమ్ముతున్నావు, కానీ దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం చూపిస్తున్నావా? నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందేటువంటి ఆ యొక్క గుంపులో ఉందా? నువ్వు క్రీస్తు కొరకు మాత్రమే జీవించేటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? మనం 2 అడుగులు వేస్తూ ఉంటాడు, ఒకవైపు లోకం వైపు, ఒకవైపు దేవుని వైపు, 2 అడుగుల మీద వెళుతూ ఉంటాం మనం.
కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సమస్యలండి అని మళ్ళీ మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఆలోచించండి, మనం జీవించేది ఎవరి కొరకు అంటే క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించేలాగా ఉండాలి, లోకం కొరకు కాదు. క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించే జీవన విధానం బట్టి క్రీస్తు ఎల్లప్పుడూ కూడా మహిమ పొందే రీతిలో మనం జీవించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు, అది ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం క్రీస్తు మహిమ కొరకు జీవిస్తామో ఫిలిప్పు 4:19 అంటాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అంటాడు. అంటే నువ్వు క్రీస్తు కొరకు జీవించే రోజున ఖచ్చితంగా క్రీస్తు తన మహిమ కొరకు నీ ప్రతి అవసరతను తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా జీవించేటట్టుగా మనం ఉన్నామా? ఆ రీతిగా మనం జీవించేటట్టుగా ఉన్నామా? ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసేవారిగానే ఉంటున్నాం. మనం ఈ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసేవారిగానే ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఏం చేయాలంటేనంట యేసు వైపు మాత్రమే చూచేవారిగా ఉండాలంట. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కానీ చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు యేసు వైపు మాత్రమే చూడాలి. మనం అనుకుంటాం మన బిడ్డలు పుట్టినప్పుడు డాక్టర్ని చేయాలనో ఇంజనీరింగ్ చేయాలనో ఇలాగ అనుకుంటాం. కానీ తండ్రి ఏమనుకున్నాడంటే తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఈయన సర్వ మానవాళి పాప రక్షణ కొరకు మరణం పొందాలని తలంచాడు. ఆయన మరణం పొందాలని తలంచాడు. అంతేగాని డాక్టర్లో ఇంజనీర్లో లేకపోతే ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించాలని యేసుక్రీస్తు ప్రభు రాలే. మనం ఏం చేస్తాం, ఈ లోకంలో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఆ విధంగా ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, ఉన్నతమైనటువంటి బ్రతకాలి, ఇది మనం ఆలోచించే దేవుని విడిచిపెట్టేసి. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చేది ఒక పాపాన్ని నిమిత్తం తన ప్రాణాన్ని అప్పగించడానికి, అది కూడా ఆయన గాయములు పొంది ఆయన రక్తమును కార్చి ఆయన శిలువ మరణం ఒక గొర్రె పిల్లలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఆయన ఇప్పుడు కుమారుడుగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ మరలా తిరిగి పునరుద్ధానుడయ్యాడు. క్రైస్తవులుగా మనకు నిరీక్షణ ఉంది, క్రైస్తవులుగా మన నిరీక్షణ ఉంది. ఈ లైఫ్ అనేది ఇక్కడ జస్ట్ టెంపరరీ, ఎటర్నల్ లైఫ్ మనకుంది, శాశ్వత జీవితం అంటూ మనకున్నదని మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని బట్టి మనకి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఈ లోకంలో 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు మాత్రమే మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాపం పెరిగిపోయి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా చనిపోయేటటువంటి పరిస్థితులు దినాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ దీని తర్వాత ఏంటంటే దీని తర్వాత మరొక జీవితం ఉందని ఒక బైబిల్ గ్రంథం మాత్రమే మనకు ప్రకటిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు జీవితమే మనకి ఒక ఉదాహరణగా కనబడుతూ ఉంది, మరొక జీవితం ఉందని. సో అది నిజమైనటువంటి జీవితం, అది ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవితం, అది నిత్య రాజ్యం, అది నిత్య జీవం గల జీవితం. అది ఇక్కడ టెంపరీ లైఫ్ కోసం మనం లోకాశల వైపు చూస్తూ మన జీవితాన్ని ఇక్కడ నాశనం చేసుకుంటే శాశ్వతంగా జీవించేటువంటి జీవిత విధానంలోనికి మనం వెళ్ళలేం. ఆలోచించండి. ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి బ్రదర్. ఈ ప్రజెంట్ యవ్వనస్తుడిగా ఉన్నటువంటి మేము ఇంకా ఎంజాయ్ చేయాలి బ్రదర్. లేదు నేను ఇంకా చాలా దినాలు ఉన్నాయండి, నేను ఇంకా లోకానంతను అనుభవించిన తర్వాతే తీసుకుంటానండి. నీ జీవితం అంతా కూడా నాశనం చేసుకున్న తర్వాత నువ్వు ప్రభువు కావాలా? ఆలోచించండి. ప్రభు యవ్వన ప్రాయంలో 33.5 సంవత్సరాలు యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని అప్పగించాడు. ఆయన 33.5 సంవత్సరాలు యవ్వన ప్రాయంలోనే ఆయన లోకాశల వైపు వెళ్ళలేదు, లోకం వైపు చూడలేదు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అక్కడ శరీరాశ, నేత్రాశ, జీవటం అన్నీ కూడా మన దగ్గర నుంచి దోచుకునేవి. అవన్నీ కూడా
మనం సంపాదించుకునేవేమీ ఉండవు అక్కడ. కానీ శాశ్వత రాజ్యానికి ఉపయోగపడేది, శాశ్వత రాజ్యంలో నువ్వు నివాసం చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం, యేసుక్రీస్తు ప్రభును హృదయమందు విశ్వసించడం, ఆయనే ప్రభు అని నోటితో ఒప్పుకోవడం, నమ్మి బాప్తీసం పొందడం. ఇది నీకు శాశ్వత రాజ్యాన్ని ఇచ్చేది. ఇది శాశ్వత రాజ్యాన్ని ఇచ్చేది. క్రీస్తు కొరకు మాత్రమే మనం జీవించేవారిగా ఉండాలి. ఆలోచించండి, క్రీస్తుని కనుక మన హృదయంలో ఈ వయసులోనే, చిన్న వయసులోనే మన హృదయంలోకి రాగలిగితే ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడు. గలతీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 2:20 అంటాడు, ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆలోచించండి, మనం ఇలాగే ఎందుకు పనికిరానటువంటి మనం ఒక ఆలోచన కలిగి ఉంటే, ఈ సర్వాన్ని సృష్టించినటువంటి క్రీస్తు ప్రభు మనలో ఉంటే మనం ఏ ఉన్నత స్థితిలో ఉంటామో ఒకసారి ఆలోచించుకోండి. క్రీస్తు ప్రభు నేను కాదు జీవించేది, నాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ద్వారానే నేను జీవిస్తానని చెప్పుకుంటే మనం ఎన్ని అద్భుత కార్యాలు చేయగలం, ఎంత ఉన్నత స్థితికి ఎదగలం, ఎంత మనం ఏ లెవెల్లో జీవించగలం ఆలోచించారు ఎప్పుడైనా? అంటే క్రీస్తు ప్రభు మనలోకి ఆహ్వానిస్తే రూల్ చేసేది, మన లైఫ్ రూల్ చేసేది క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే మనకు ప్రొటెక్షన్, క్రీస్తు ప్రభువే మన లైఫ్, క్రీస్తు ప్రభువే మనల్ని నడిపించేది. అది పౌలు గారు చెప్తున్నటువంటి సువార్త ఏంటంటే, క్రీస్తు నమ్ముటనే అయితే క్రీస్తు కొరకే, చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అని ఎందుకన్నాడంటే ఈ మాట, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆయన మరణాన్నే గెలిచినటువంటి యోధుడైన, మరణాన్నే గెలిచినటువంటి యోధుడైన. ఆలోచించండి, ఇంకా రక్షణలోనికి రాలేకపోతున్నావా? ఈ రాత్రే ప్రభు వస్తే ఏంటి నీ పరిస్థితి? ఈ రాత్రే ప్రభు ఈ లోకానికి వస్తే, అయ్యో నేను దేవుని మందిరంలో ఎంతకాలం సంగీత వాయిద్యాలు వాయించేవాడిని, అయ్యో నేను పాటలు పాడేవాడిని, అయ్యో నేను వాక్యాన్ని ప్రకటించేవాడిని, అయ్యో చర్చిలో యాక్టివిటీస్లు అన్నింటిలో పాల్గొనేవాడిని. కానీ నీకు రక్షణ లేకపోతే, రక్షణ జీవితం నీకు లేకపోతే ఆలోచించండి. ప్రభు వస్తే ఎంత యాక్టివిటీస్ చేసినటువంటి నీవు ఎత్తబడే స్థితిలో ఉన్నావా? అంటే జనరల్గా లోకంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో ఒక కార్యక్రమానికి అటెండ్ అయినట్టే. కానీ దేవుని పనిలోనికో దేవుని తోటలోనికొని వచ్చేవాడు కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని పని చేసేస్తున్నాను, నాకు బ్లెస్సింగ్స్ వస్తాయని. నీ హృదయాన్ని, నోటిని ప్రభువుకి ఇవ్వకపోతే, క్రీస్తు నీలో పరిపాలించేవాడిగా లేకపోతే, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితం నీకు లేకపోతే నీ జీవితం వ్యర్థం, నీ జీవితం వ్యర్థం. నువ్వెన్ని గోల్స్ అయినా పెట్టుకో, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు అవ్వాలి, లేదా ఉన్నత స్థితిలో నిలబడాలి, ఎన్ని గోల్స్ పెట్టుకో, నీలో క్రీస్తు లేకపోతే వ్యర్థమై చూస్తూ ఉంటున్నాం. పెద్ద పెద్ద కలెక్టర్లు, పెద్ద పెద్ద రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళే దేవుళ్ళని చెప్పుకుంటున్నటువంటి వారి కాళ్ళ దగ్గర మొక్కుతూ ఉన్నారు. బాధాకరం అది. అతనికి మరణం ఉంది, దేవుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తికి కూడా మరణం ఉంది. కానీ ఎవరు కూడా మరణాన్ని జయించి లేచిన వారంటూ ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని చెప్పిన రీతిలో లేచాడని చెప్పగలిగినటువంటి వారు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఇంకొంతమంది ఉంచున్నాం, బాప్తీసం తీసుకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నాం, బాప్తీసం తీసుకుంటున్నాం. తీసుకుని కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనకు తెలుసు ఆయన రక్తంలో మనం కడగబడ్డామని తెలుసు, ఆయనే మనలో జీవించేదని తెలుసు. కానీ మనం ఏం చేసినా తెలుసా? మరలా యథాస్థితికి వెళ్ళిపోతున్నాం. బాప్తీసం తీసుకోకముందు, రక్షణ తీసుకోకముందు ఏ జీవితం అయితే కలిగి ఉన్నామో, రక్షణ తీసుకున్న తర్వాత కూడా అదే జీవితంలోనికి వెళ్ళిపోతున్నాం. వారిని బట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5-6 చూస్తే, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట
అసాధ్యము. దేవునిలోకి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని సువార్తను వింటున్నాం, నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడడానికి సిద్ధపడి ప్రమాణం చేసి నమ్మి బాప్తీసం పొందుతున్నాం. పొందిన తర్వాత ప్రమాణం చేస్తున్నాం, ఇక నుండి క్రీస్తే నాలో జీవించేవాడు ఉంటాడు, నేను క్రీస్తులో జీవిస్తానని నమ్ముతున్నాం. ఆయన శరీర రక్త మాంసాల్లో మనం పాలి భాగస్సులు అవుతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం చూడండి మరొకసారి ఆ మాట. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తరువాత తప్పిపోయిన వారు, అంటే దేవుని వాక్యాన్ని వింటున్నారు, రక్షణ సువార్తను వింటున్నారు, వాటన్నిటిని అంగీకరించేసిన తర్వాత రక్షణను పొందేసుకున్న తర్వాత తప్పిపోతూ ఉన్నారు చూడండి. అంటే మరలా మనం యథాస్థితికి వెళ్ళిపోతున్నాం. ప్రాచీన స్వభావం విడిచిపెడతాం మానేసి మనం బాప్తీసం తీసుకున్న తర్వాత రక్త మాంసాల్లో పాలిబాగా అయిన తర్వాత కూడా ప్రాచీన స్వభావానికి వెళుతున్నాం చూడండి. టీవీ సీరియల్స్ అని, లోక సంబంధమైన ఆశలని వీటికి వెళుతున్న వారంట తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఉన్నామంట. నువ్వు అనుకునేవేమో ఎవరు చూస్తున్నారు నేను చేసేటువంటి పాపం, నువ్వు పాపం చేసి ఇవన్నీ ఒప్పుకొనే మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని ఎరిగే, మన పవిత్రగా చేస్తాడని ఎరిగే, నమ్మి ఆయన రక్తంలో కరగబడి బాప్తీసం పొంది మరలా ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలిభాగస్తులు అవుతూ మరలా మనము లోకం వైపు చూస్తున్నాం. తిరిగి ప్రాచీన జీవితంలోనికే వెళ్ళిపోతున్నాం. చాలామంది నూతన స్వభావం మనలో రావట్లే. వారందరూనంట మరలానంట సిలువ వేసేవారుగా ఉన్నారంట. ప్రభువును మరలా సిలువ వేసేవారుగా ఉన్నారంట. అయితే తర్వాత చూడండి, ప్రభువును మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. అక్కడ రోమ సైనికులు అవమానపరిచారు. రోమ సైనికులు ప్రభువుని చాలా హేళన చేశారు, చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. వారందరూ కూడా అవమానపరిచిన తర్వాత కూడా సిలువ మీద ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగని కనుక వీరిని క్షమించని తండ్రి దగ్గర వారి పట్ల క్షమాపణ కోరాడు. కానీ మనం కడగబడిన తర్వాత కూడా మన ప్రాచీన స్వభావంలోకి మనం వెళ్ళిపోతున్నాం చూడండి. దాన్ని బట్టంట మనము ఆయన మరలా సిలువ వేసేవారుగా ఉంటున్నాం. ఆయన్ని బాహాటంగా అంటే పబ్లిక్లో ఆయన అవమానపరిచేవారుగా ఉన్నాం. క్రీస్తు నామం ఎవరి ద్వారా దూషించబడుతుందంటే ఇటువంటి వారి ద్వారానే. క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవ ఆచారాలని, క్రైస్తవ పద్ధతులను విడిచిపెట్టి లోక సంబంధమైన ఆచారాల వైపు వెళ్ళిపోతూ ఉండడం వలన క్రీస్తు ప్రభునంట బహిరంగంగా అవమానపరిచేవారుగా, క్రీస్తు ప్రభుని మరలా సిలువ వేసేవారుగా మనం ఉంటున్నాం అంట. అటువంటి వారికి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. రెండోసారి వీళ్ళకి లేదు, రెండోసారి క్షమాపణ లేదు. తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి ఆలోచించండి. ఒక్కసారి నువ్వు నమ్మి విశ్వసించి బాప్తీసం పొందుకొని రక్షణ ఆనందంలో జీవించిన తర్వాత మళ్ళీ లోకం వైపు వెళ్ళి లోకానుసారంగా మరలా నువ్వు చేసినటువంటి పాపాలను బట్టి, శాపాలను బట్టి ఏం చేస్తున్నావు అంటే ప్రభువుని సిలువ వేసేవారుగా, ప్రభువును పబ్లిక్లో బాహాటంగా అవమానపరిచేవారుగా ఉంటున్నావు. ఒకవేళ నువ్వు మరలా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుందామంటే అది అసాధ్యమంట. ఆలోచించండి. ఈరోజు ఈ రక్షణ సువార్తను వింటున్నటువంటి మనందరికీ తెలుసు ప్రభు మరలా వస్తాడని. ప్రభు మరలా వస్తాడు కాబట్టి మన సిద్ధపాటు కలిగి ఉండాలని మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? రోజులు గడిచిపోతున్నాయి, హ్యాపీగా తింటున్నాం, వెళ్ళిపోతున్నాం, జీవితం గడిచిపోతుంది. కానీ ఈ రాత్రే ప్రభు వస్తే, ఈ రాత్రే ప్రభు వస్తే ఏంటి పరిస్థితి ఆలోచించారా? తమ్ముడు, చెల్లి, అన్న, తల్లి, తండ్రి, ఒకవేళ నువ్వు ఇంకా నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రభు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదే చివరి పిలుపు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణా దినం. యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకో ఆయన ప్రభు అని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని హృదయమందు విశ్వసించు. నీ పాపాలను నువ్వు నోటితో ఒప్పుకో. అప్పుడు నమ్మి ఇవన్నీ రక్షణ పొందు, బాప్తీసం పొందు, నీకు రక్షణ దొరుకుద్ది. నీకు ఎప్పుడైతే రక్షణ దొరుకుతుందో నువ్వు ప్రభు యొక్క రక్తపు కంచెలో భద్రపరచబడినట్టు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో ప్రభు క్రీస్తు ప్రభువే నువ్వు ధరించుకున్నట్టు, నువ్వు క్రీస్తు ప్రభువుని ధరించుకున్నట్టు నువ్వు
అది ఎలా ఉంటుందంటే రక్షణ వస్త్రంలాగా ప్రభువుని ధరించుకున్నట్టు మనం. ఇక నుండి జీవించేది మీరు కాదు. మనం ఎప్పుడైతే రక్షణ భాగ్యాన్ని తీసుకుంటామో ఇక నుండి జీవించేది మనము కాదు, క్రీస్తు ప్రభువే మనలో జీవిస్తాడంట. హల్లెలూయా. లేదు బ్రదర్ ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని అనుకుంటే, మన అందరికీ తెలుసు బైబిల్లో ఒక ఉపమానం. బైబిల్లో మనకు ఒక ఉపమానం తెలుసు. ధనవంతుడు బేదలాజరు. ధనవంతుడి భూలోకంలో ఉండగా చాలా సుఖించాడు. లాజరు అక్కడ పడ్డటువంటి ముక్కల్ని ఏరుకుని తింటూ ఉండేవాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు లోకంలో చాలా ఆడంబరంగా జరుపుతారు. ఇంకా లాజరు చనిపోయినప్పుడు ఎవరో తీసుకుని వెళ్ళి పాతిపెట్టేసేవారుగా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో చూడండి, ధనవంతుడు ఎప్పుడు కూడా తనకున్న దాన్ని బట్టి సుఖించాడు, తను దానిగా ఆనందించాడు, కానీ ఎల్లప్పుడూ మహిమపరిచే స్థితిలో లేడు. ఈ లోకంలో అతను చనిపోతే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి పలకరింపులు ఇవన్నీ ఉంటాయి. కానీ అతను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళాడంట. కానీ ఆ ధనవంతుడి దగ్గర నుంచి బల్ల మీద నుంచి పడిపోయేటువంటి మొక్కల్ని ఏరుకొని, రొట్టె మొక్కల్ని ఏరుకొని తింటున్నటువంటి లాజరు చనిపోతేనంట పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళాయంట. దేవునికి స్తోత్రం. ఎందుకండి అని అంటే కొన్ని వ్యాఖ్యానాలు ఏమనుందంటే, ఆ లాజరు, బేద లాజరు పడిపోయినటువంటి ముక్కను ఏరుకున్నప్పుడల్లా ఏం చేసేవాడంటే, ప్రభా ఈ ముక్కను నాకు ఆహారంగా ఇచ్చినందుకు వందనాలని దేవుని మహిమపరుస్తూ ఉండేవాడంట. అంటే దొరికిన ప్రతి ముక్కను బట్టి కూడా దేవుని మహిమపరుస్తూ ఉండేవాడంట. ప్రభా ఇదే నువ్వు నాకు ఇచ్చావు అని విశ్వాసంతో జీవించేవాడు బేదలాజరు. బేదలాజరు ఎప్పుడు ప్రతిసారి దేవుని మహిమ స్థితిలోనే జీవించాడంట. అందుని బట్టి ధనవంతుడు చనిపోతే నరకానికి పోయాడు, లాజరు చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళాయంట పరలోకానికి. అబ్రహాము కుడి పార్శ్వాన అతను కూర్చుని ఉన్నాడు. అబ్రహాం కుడి పార్శ్వాన. అయితే అబ్రహాం కుడి పార్శ్వాన కూర్చున్నటువంటి ఆ యొక్క లాజరును చూస్తున్నాడు. ఎక్కడ? నరకంలో ఉన్నటువంటి ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామా ఒక్కసారి నాకు లాజరును పంప, ఎందుకంటే ఈ లోకంలో నేను ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను, ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను అని అడుగుతూ ఉన్నాడంట. అంటే నరకంలో ఉన్నటువంటి వాడికి, ధనవంతుడికి లాజరు కనపడుతున్నాడు. లాజరు ఎక్కడ అంటే అబ్రహాము రూమున అనుకుని ఉన్నాడంట. ఆలోచించండి. మనం అనుకుంటాం ఈ లోకంలో చనిపోతే తర్వాత మనకేం తెలియదని మనం అనుకుంటాం. మనకేం తెలియదని అనుకుంటాం. ఆ ఉపమానం మన మరణం తర్వాత జీవితాన్ని చూపిస్తుంది. ఆ ఉపమానం అబ్రహామును చూస్తూ ఉన్నాడు. అబ్రహాం పక్కన ఉన్నటువంటి లాజరును చూస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు చూస్తూ ఉన్నాడంటే మనం అనుకుంటాం మన దేహం ఉండదేమోనని. అతడు నరకములో ఉండి అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజర్ను చూస్తున్నాడంటే ఖచ్చితంగా అక్కడ కళ్ళు ఉన్నాయని అర్థం. అలా చూస్తూ ఉన్నాడంటే ఇక్కడ నేను ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను అంటే తనకి శరీరం ఉందని అర్థం, తనకి బ్రెయిన్ ఉందని అర్థం, తనకి హెడ్ ఉందని అర్థం. అంటున్నాడు కదా, ఒక్కసారి లాజర్ను పంపవా ఇక్కడికి, తన చిటికిన వేలితో ఒక్క నీటి చుక్క నా నోటి మీద వేస్తాడని అంటున్నాడు. అంటే చిటికిన వేలు ఉందంటే చెయ్యి ఉన్నట్టు. తన నాలుక మీద వేస్తాడంటే నాలుకంటే మొత్తం ఈ ముఖమంతా ఉన్నట్టు. చూడండి, మరణం తర్వాత సన్నివేశం ఇది. మరణం తర్వాత సన్నివేశం అంటే ఖచ్చితంగా శరీరం అంతా కూడా ఉంటుంది. వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితి. అదంట అగ్ని ఆరదు, పురుగు చావని ప్రాంతంలో ఉన్నాడంట అక్కడ ధనవంతుడు. ఉండి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో, రోదనకరమైనటువంటి పరిస్థితిలో అబ్రహాము ఉన్నాడంట. నాకు ఒక్కసారి పంపించువా. తన చిటికిన వేలితో ఒక నీటి చుక్కన నాలుక మీద, అంటే ఒక్క నీటి బొట్టు కోసం ఆశపడుతున్నాడు. భూమి మీద ఎంతో సుఖించాడు, ఎంతో ఆనందించాడు, ఎంతో సకల భోగాలు అనుభవించాడు. కానీ అక్కడ నీటి చుక్క కోసం చూస్తున్నాడంట. అప్పుడు అబ్రహాం అంటున్నాడంట, పంపించమంటే అబ్బాయి ఇక్కడి నుంచి అక్కడ రావడానికి, అక్కడి నుంచి అక్కడ రావడానికి అవకాశం లేదని అంటే, అప్పుడు ఈ ధనవంతుడు అంటున్నాడంట, నాకు భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు, ప్లీజ్ ఒక్కసారి లాజర్ను పంపించువా, లేకపోతే ఎవరినైనా పంపించువా అని అడుగుతున్నాడంట. అంటే చనిపోయి నరకంలో ఉన్నటువంటి వాడికి భూమి మీద ఉన్నటువంటి తన కుటుంబము, తన అన్నదమ్ములు రక్షణ క్రీస్తు ప్రభువును అంగీకరించలేదు అనే విషయాన్ని ఈ నరకంలో ఉన్నటువంటి ధనవంతుడు గ్రహించాడు.
ఆలోచించండి తల్లులు, మీరు ఒక్కరూ చర్చిలకు వచ్చేస్తే సరిపోదు, నీ కుటుంబం అంతా రక్షింపబడిందా లేదా? తండ్రులు, మీ ఒక్కరు వచ్చేస్తే సరిపోదు, మీ కుటుంబం అంతా రక్షింపబడిందా లేదా? సో లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎంత అరిచి ఎంత ప్రాధేయపడిన ప్రయోజనం లేదు. అప్పుడు అంటున్నాడంటే అబ్రహాము, లేదు లేదు లేదు, ఇక్కడికి వచ్చిన వారు మరలా వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అక్కడ ప్రవక్తలను వీళ్ళు ఉన్నారు. ఎవరంటే ఇక్కడ ప్రకటించబడేటువంటి ప్రవక్తలు, క్రీస్తుని గూర్చినటువంటి శుభవర్తమానం ప్రకటించేటువంటి ప్రవక్తలు ఎవరంటే నీ దైవజనులే, నీ సేవకులే. ఆ ప్రకటిస్తున్నారు ఈ రోజున, క్రీస్తు ప్రభువుని అంగీకరించండి, ఆయన రాబోతున్నాడు, మరలా రాబోతున్నాడు, ఆయన త్వరలో మనల్ని అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు అని ప్రకటిస్తున్నా ఇంకా సమయం ఉంది అని గడుపుకుంటూ వెళ్తే అక్కడ ధనవంతుడు ఏ రీతిగా అయితే తన వేదన తట్టుకోలేక భూమి మీద ఉన్నటువంటి తన అన్నదమ్ముల కోసం ప్రాధేయపడుతున్నాడో అటువంటి స్థితిలో మనం రాకూడదు ఇక్కడ. కాబట్టి విన్నటువంటి మాటలను జాగ్రత్తగా మనం గమనించి క్రీస్తు ప్రభువుని మనం ధరించుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. క్రీస్తు ప్రభువుని మనము రక్షణలోనికి మనం రావాలి. ఎందుకంటే ఆయన మనం అందరినీ కూడా తండ్రికి సమీపస్తులుగా చేయడానికి, మన జీవితంలో సమాధానం నింపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ఆయన ఒక్కడి మాత్రమే మార్గము, వేరు ఎక్కడో చెట్లు పొట్లు రాళ్ళు రప్పులు కాదు. కాబట్టి ఆలోచించండి, ఈరోజు ప్రభువుని మనము హృదయంలో మనము ప్రభువే యేసుక్రీస్తే ప్రభు అని నోటుతో ఒప్పుకొని హృదయమందు తండ్రి ఈయన మృతుల్లో నుండి లేపడని విశ్వసించి మన పాపాలన్నిటిని మనం ఒప్పుకొని ఆయనే దేవుడని మనం నమ్మినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం బాప్తీసం తీసుకుంటే కనుక ఖచ్చితంగా రక్షింపబడతాం. ఆ రక్షణ వల్ల మనం ఆయన రక్తంలో కడగబడి క్రీస్తుని ధరించేవారుగా మనం ఉంటాం. ఇక నుండి జీవించేది మనము కాదు, ఈ పాప శరీరం కాదు, క్రీస్తే మనలో జీవించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రక్షణానందంలోనికి రావడానికి మీరందరూ సిద్ధపడండి. ధనవంతుడు లాజరు వారిరువురు కూడా భూమి మీద జీవించిన వారే. లాజరు బ్రతికిన బ్రతుకు ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచేవాడు, ధనవంతుడు సుఖించేవాడు తనకున్న ధనముతో. కానీ అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ధనవంతుడు మటుకు తన నరకంలో ఉంటూ వేదన చెందుతూ తన కుటుంబాన్ని బట్టి అక్కడ ప్రాధేయపడిగవాడుగా ఉంటున్నాడు. ప్రియ తల్లి తండ్రి, ఒకవేళ మీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉంటే, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఈరోజే ప్రభు మీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. తన 2 చేతులు చాచి ఆయన మిమ్మల్ని హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ దినాన ఒక నిర్ణయంతో ప్రభువుని రక్షకుడిగా అంగీకరిద్దాం. ప్రభు రాకడలో మనము కూడా మిగతా వారితో పాటు రక్షణ గుంపులో మనము కూడా ఎత్తబడి ప్రభు సింహాసనం దగ్గర ఆయన కుడిపార్శ్వాన ఆసీనులై ఉండడానికి సిద్ధపడదామంటూ చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎంతవరకు నీ కృప ద్వారా తండ్రి నీ రక్షణ సువార్తను వినడానికి తండ్రి పౌలు ఏ రీతిగా చెప్తున్నాడు తండ్రి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడు కాను, ఎందుకంటే అది యూదునికి గ్రీసు దేశస్థునికి ప్రతి ఒక్కరు కూడా రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి ఏమన్నదని ఏ మాట అయితే పలుకుతున్నావో తండ్రి, ఆ దేవుని శక్తి గల మాటలు మేము వినడానికి కృప చూపావు. ఈ మాటలు మా హృదయమందు విశ్వసించి తండ్రి నాయన లాజరు ఏ రీతిగా అయితే ఎల్లప్పుడూ నిన్ను మహింపరుస్తూ ఉన్నాడో తండ్రి కుడిపార్శ్వాన తండ్రి అబ్రహాము కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు, ఆ రీతిగా మేము ఉండగలగన. అంతేగాని తండ్రి ధనవంతుడిలాగా తండ్రి తన కుటుంబం కోసం వేదన చెందుతూ ప్రాధేయపడేవాడిగా కాకుండా తండ్రి అబ్రహాములాగా తండ్రి మేము జీవించగలిగేటువంటి కృపను, అబ్రహాము రొమ్మును అనుకున్నటువంటి ధనవంతుడు నాయన అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజరు వంటి జీవితం తండ్రి అటువంటి ఫలాన్ని మేము పొందుకునేటువంటి కృపను మాకు దయచేయండి. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మేము క్రీస్తును ధరించుకునే వారుగా, క్రీస్తే మాలో ఉండిలాగిన ప్రభు ఇక నుండి జీవించేవారు మేము కాదండి, క్రీస్తే మాలో జీవించేలాగిన మేము జీవించగలిగేటువంటి కృపను దయచేయమని విశ్వాసంలో బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనైన సహవాసము, దీవెన, కాపుదల మనకు నీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క కృప సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేకమైనటువంటి మేలును పొందుకున్నారని నమ్ముచు మరొకసారి ప్రతిరోజు ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని, మేలులు పొందుకోవాలని, అదే రీతిగా ఈ కార్యక్రమం ద్వారా మీ ఆత్మీయ స్థితిలో బలపడాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.